మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు విపక్షాల మీద ఎటువంటి పంచు డైలాగులు వేయకుండానే వాళ్ళ అభిమానులు వైసీపీ సోషల్ మీడియా విపక్ష నాయకుల మీద పంచులు సెటైర్లతో ఒక రేంజ్లో విరుచుకుపడుతుంటారు వాళ్ళ క్రియేటివిటీ అంతా చూపించి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా విపక్ష నాయకుల మీదకు ర్యాగింగ్కు దిగారనుకుందాం. మరి వాళ్ళ సోషల్ మీడియా జగన్ గారే ర్యాగింగ్కి దిగితే ఇంక వాళ్ళ సోషల్ మీడియా ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే నిన్న రాప్తాడులో సిద్ధం సభలో జగన్ గారు కొన్ని పంచు డైలాగులు పేల్చిన తర్వాత మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మామూలుగానే పవన్ కళ్యాణ్ పేరు కూడా వాళ్ళకి రాయన దత్తపతుడు ప్యాకేజీ స్టార్ అంటూ ఉంటారు. సేమ్ నిన్న సిద్ధం సభలో కూడా సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింకులో ఉండాలి అని చెప్పి తాను ఒక పంచు డైలాగ్ వేల్చిన తర్వాత నిన్నటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా విపరీతమైన ర్యాగింగ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ మీద. ఏ స్థాయిలో అంటే వీళ్ళు పోతున్నారు, ఆ సింకులో ఒక గ్లాస్ వేస్తున్నారు. మామూలు ఇంట్లో తాగిన టీ అనుకోండి, ఆ సింకులో ఎత్తున్నారు. డన్ జగనన్న మీరు ఆ సింకులో వేసామన్నారు, టీ గ్లాసు వేసామని చెప్పి ఏమంటారు సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెడుతున్నారు ఆ సింకులో ఉన్నవి. మరి కొందరు అయితే ఇంకా అరాచకమైన ర్యాగింగ్. మరి ఆయన టీ స్టాల్ అనికి ఏమన్నా కనుక ఆ టీ స్టాల్ అతనికి ఏమైనా ఆ డబ్బులు ఇస్తారేమో కానీ టీ తాగుతున్నారు, ఆ చెత్త ఏమంటారు ఆ డస్ట్బిన్లో పడేస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాస్లో టీ తాగుతున్నారు, దాంట్లో పడేస్తున్నారు, ఫోటోలు తీసి పెడుతున్నారు డన్ అని చెప్పి. ఇంకో కొందరు అయితే ఆ పిక్కుల మీద పవన్ ఆ డస్ట్బిన్లో పడేసినటువంటి టీ గ్లాసులు, ఆ టీ కప్పుల మీద, కొన్ని ప్లాస్టిక్ వాటి మీద పవన్ కళ్యాణ్ ఫోటోని ఎడిట్ చేసి పెడుతున్నారు. ఆ పవన్ కళ్యాణ్ స్థానం ఎక్కడో జగనన్న చెప్పాడు, సో మేము అంతే జగనన్న మాట ఫాలో అవుతున్నాం అని చెప్పి అందులో పడేస్తున్నారు. అంటే ఒక రేంజ్లో ర్యాగింగ్కు దిగుతున్నారు. అదే చెప్పిన మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా పంచులు సెటర్లు పేల్చకుండానే వీళ్ళు ర్యాగింగ్కి దిగుతుంటారు. ఆయనే ర్యాగింగ్కి దిగితే వీళ్ళు ఇంకా ఏమంటారు అంతకు మించి ర్యాగింగ్కి దిగుతారు కదా. అండ్ పైపెచ్చి అదొకటి నిన్నటి నుంచి స్లీవ్స్ మడత పెట్టి కుర్చీ మర్దేసి చీపురు పట్టుకొని ఊడ్చాలన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకటి ఇట్లా రెట్ట మడత పెట్టినటువంటి ఫోటో ఉంది కదా, అలా ఫోటో పక్కన పెట్టి వీళ్ళు కూడా రెట్టలు మడత పెట్టేసి రెట్టలు మడత పెట్టేశాం, ఇక ఊడ్చి పడేయడమే 55 రోజుల క్షేత్రస్థాయిలో ఉండి అని చెప్పి ఫుల్గా ఆ ఫోటోలు కూడా పెడుతూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక విషయంలో ఖచ్చితంగా అదృష్టవంతులు అబ్బా. అటువైపు తనను వ్యతిరేకించే మీడియా, పెద్ద పెద్ద ఛానళ్ళు, పత్రికలు ఏ స్థాయి అంత ఆ స్థాయిలో ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ ఆ స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నా దాన్ని ప్రొటెక్ట్ చేసి తిప్పి కొట్టగలుగుతున్నారు. ఆ కొట్టగలిగే అంత తిప్పి కొట్టగలిగే అంత ఇటువైపు సోషల్ మీడియానే కంటే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు జగన్ గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ అబద్ధాలను తిప్పి కొడుతున్నారు. చూడు ఎంతమంది ఈ పని చేయడం నిజంగానే జగన్మోహన్ గారు అదృష్టవంతులు. మరి అక్కడేమో పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, రకరకాల దుష్ప్రచారం చేస్తారు, దాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేస్తుంటారు ఏది నిజం ఏది అబద్ధం అని. వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొడతారు, వీళ్ళు చేసే మంచిని ప్రచారం చేస్తారు. మరి ఈ స్థాయిలో నిజంగానే జగన్ గారికి సోషల్ మీడియా సైన్యం ఉండడం, ఆయన రిక్రూట్ చేసుకున్నటువంటి అంటే రిక్రూట్ ఇన్ ద సెన్స్ ఆయన అఫీషియల్గా ప్రకటించుకున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళ టీంతో పాటు దాన్ని మించి వాళ్ళ పార్టీలకు ఆయనకు సంబంధం లేకుండానే జగన్ గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ అటువైపు వాళ్ళని తిప్పి కొడుతున్నారు. చూశారు ఇంతమంది ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతులు. ఆయనకు ఇదే బలం కూడా అబ్బా సీరియస్లీ.